హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్ను వ్లాగ్స్. ఇవాళ రెసిపీ చికెన్ బిర్యానీ. ముందుగా 1 kg చికెన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే 4 ఇలాచి, 4 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా కలిపి అందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయని రసం వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కలిపి వేసుకోవాలి. దానిపైనే ఫ్రైడ్ ఆనియన్ కొన్ని వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ని పైనుండి వేసుకోవాలి. ఇది ఒక హాఫ్ కప్ అవుతుంది. తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 kg బాస్మతి రైస్ కడిగి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 5-6 ఇలాచి, 5-6 లవంగాలు, కొంచెం బగారాకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, కొంచెం పువ్వు కలిపి వేసుకోవాలి. అందులోనే 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వాటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ చొప్పున పోసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. రైస్ ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పైన వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్ ఇలా పైన వేసుకోవాలి. దానిపైన కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనాకు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. అంతే, సింపుల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.